ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ప్రాజెక్టుకు నిండుకుండలా కల్పిస్తున్నాయి. మదనాపురం సరళా సాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫళ్లు తెరుచుకున్నాయి. దీంతో మదనాపురం, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోయిల్ సాగర్ ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు, వరద ప్రభావం, పంట నష్టం, ప్రజల కష్టాలు, ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలపై మహబూబ్నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది. నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో వాగులు, వంకలు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ప్రాజెక్టు మొత్తం 13 గేట్లెత్తి ఊకచెట్టు వాగులోకి నీటిని వదులుతూ ఉన్నారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రాజెక్టుకి 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టుకు ఉన్నటువంటి 13 గేట్లను ఎత్తి ఊకచెట్టు వాగులోకి నీటిని వదులుతున్నారు. నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా పలు చోట్ల కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. వనపర్తి జిల్లా మదనాపురం వద్ద ఉన్నటువంటి సరళా సాగర్ ప్రాజెక్టు సైఫన్లు తెరుచుకున్నాయి. దీంతో మదనాపూర్, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఇటు నవాబ్పేట, కోయిల్కొండలలో కూడా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో మట్టి మిద్దె కోలి ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. అయితే జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వాగులైన పెద్దవాగు, ఊకచెట్టు వాగు, దుందుబి వాగు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాగు పరివాహకం వెంట ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో వర్షానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్కి సంప్రదించాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మరొక 24 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి చెరువులు, వాగులు, వంకలు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణ నష్టం జరగకుండా కూడా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ప్రాజెక్టుల వద్ద సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. ప్రాజెక్టులు గేట్లు ఎత్తడంతో ఆ దృశ్యాన్ని చూడడానికి పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు సందర్శకులు వస్తున్నారు. మరోవైపు మక్తల్ సంగమండ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తడం జరిగింది. ఎగువన కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రాజెక్టుకి 8,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. మరోవైపు జూరాల ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి. ప్రాజెక్టుకి 3.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండడంతో దిగువకు 45 గేట్లెత్తి నీటిని వదులుతున్నారు. మరొక 24 గంటల పాటు కూడా ప్రజలెవరు కూడా వాగులు, వంకల వద్దకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, కోయిల్ సాగర్ నుంచి.